ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతూ, మీ అందరి చేతుల్లో కూడా మొక్కలు ఉన్నాయి. ఈ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అమ్మ పేరుతో ఒక మొక్క. ఇది ఒక నినాదంతో ప్రభుత్వం వారు స్థాపించారు. ముఖ్య ఉద్దేశం అమ్మ, భూమాత, ప్రకృతి. ఈ ముగ్గురు తల్లులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రాధాన్యత కలిగినవి అని తెలియజేయటానికి ఏక్ పేడ్ మాకే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక మొక్క. ఈ యొక్క బాధ్యత ఏంటంటే పర్యావరణ రక్షణ, మొక్కలు నాటడం, సంరక్షణ, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి చిన్నతనం నుంచి వారికి నేర్పించాలి అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి వీరందరికీ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అనే యొక్క పుస్తకం కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఈ పుస్తకంలో తర్వాత వాళ్ళ యొక్క ఫోటో ముద్రించి వారికి ఇచ్చినటువంటి మొక్క పేరు రాసి వాళ్ళ యొక్క అపార్ ఐడి, పెన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళు ఎక్కడ నాటి దాన్ని వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా పెంచాలి. పెంచినప్పుడు వాళ్ళకి పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్ల ప్రకారం వారికి తర్వాత బహుమతులు కూడా ప్రదానం చేయబడతాయి. ఇది ఒక్క నెలతోనో 2 నెలలతోనో అయిపోయేది కాదు. ఇది దాదాపు 3-4 సంవత్సరాలు ఈ యొక్క ప్రక్రియ ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇష్టమైనటువంటి ప్రదేశంలో ఆ మొక్క నాటి ప్రతిరోజు కూడా దాన్ని సందర్శించి దానితో మాట్లాడాలి. మన యొక్క తల్లిదండ్రులు ఎట్లయితే మిమ్మల్ని ప్రతిరోజు కూడా కాచి మీకు మంచి బుద్ధులు అవన్నీ కూడా నేర్పిస్తారు, అట్లానే మొక్క దగ్గరికి కూడా వెళ్ళి మొక్కతో కూడా మాట్లాడాలి. దానికి కూడా ప్రాణం ఉంది. మాట్లాడటమే కాదు, దానికి కావాల్సినటువంటి కొంచెం ఎరువు, ఆహారం, నీళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చి సంరక్షించాలి. జంతువులు అవన్నీ కూడా తింటూ ఉంటాయన్నమాట. కాబట్టి వాటన్నీ కూడా సంరక్షించి ఇక 2-3 సంవత్సరాల్లో దాన్ని మంచిగా పెద్దగా పెంచుతారని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక చిన్న ప్రమాణం ఉంది తల్లిదండ్రులందరూ కూడా. సెయింట్ క్లారెట్ పాఠశాల విద్యార్థి తల్లి లేదా తండ్రినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుతున్నాను.